కట్టలేదు అధ్యక్ష, ఎప్పుడు కట్టలేదు. దిస్ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ బిల్డింగ్ అధ్యక్ష, అది మిలీనియం టవర్స్ అని ఒకే ఒక బిల్డింగ్ కట్టారు. అది ఆల్రెడీ లీజ్కి ఇచ్చాం అధ్యక్ష. లీజ్ పైన వచ్చే ఆదాయం చాలా తక్కువ అధ్యక్ష. మనం పెట్టే డబ్బులకి వచ్చే లీజ్ ఇన్కమ్ మనం బేరీ చేసుకుంటే పర్సంటేజ్ చాలా తక్కువ ఉంటుంది కనుక ల్యాండ్ డెవలప్మెంట్కి ఇస్తేనే బెటర్ అనేది ప్రభుత్వం ఒక పాలసీ తీసుకుని చేస్తాం జరిగింది అధ్యక్ష. మూడోది అధ్యక్ష, మేడం గారు అడిగారు, నేను మేడం గారిని సూటిగా ప్రశ్నించాలనుకుంటున్నాను అధ్యక్ష. మా ప్రభుత్వానికి అయితే పిల్లలకు ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో మేము పనిచేస్తాం. గవర్నమెంట్కి ₹2 ఆదాయం తగ్గినా పర్వాలేదు, ఇచ్చిన హామీ 20 లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తాం. దట్ ఈజ్ అవర్ పాలసీ. లేదు మీకు ఆదాయం ఎక్కువ కావాలని పాలసీ మీకుంటే అది మీ పాలసీ. మా ప్రభుత్వం పాలసీ అయితే ఉద్యోగాల కల్పన అనేది ప్రభుత్వం పాలసీ అధ్యక్ష. అధ్యక్ష ఇంకోటి అధ్యక్ష, ఎంఎస్ఎంఈ పార్క్స్ గురించి ప్రశ్నించారు అధ్యక్ష. అధ్యక్ష 175 నియోజకవర్గాలు ఎంఎస్ఎంఈ పార్క్స్ ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అక్కడ లోకల్గా భూములు మనం తీసుకుంటున్నాం, డెవలప్మెంట్ మొత్తం ఎకో సిస్టమ్ క్రియేట్ చేస్తున్నాం అధ్యక్ష. అంతేకాకుండా ప్రైవేట్ పార్క్స్ కూడా చేయొచ్చని మేము పర్మిషన్ ఇచ్చాం అధ్యక్ష. అంటే 10 ఎకరాలు ఉన్నా 20 ఎకరాలు ఉన్నా 200 ఎకరాలు ఎవరి దగ్గరనైతే భూమి ఉందంటే వాళ్ళు ప్రైవేట్ పార్క్స్గా తయారు చేసుకుని వాళ్ళు ఆ పార్క్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఏర్పాటు చేసి వాళ్ళే అది మార్కెటింగ్ చేసి అమ్మకం పెట్టి వాళ్ళు చేసుకోవచ్చు అధ్యక్ష. దాంట్లో అద్భుతమైన ఉదాహరణ శ్రీ సిటీ, ప్రైవేట్ రంగంలో శ్రీ సిటీ ఉంది అధ్యక్ష. శ్రీ సిటీ ద్వారా ఒక ఎకో సిస్టమ్ అనేది ఆ ప్రాంతంలో కూడా ఏర్పడింది అధ్యక్ష. ఇంకోటి ఏఎంటీజెడ్ అధ్యక్ష, విశాఖపట్నంలో మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఒక ఎకో సిస్టమ్ ఏర్పాటు చేశాం అధ్యక్ష. మీరు చూస్తే ఈరోజు ఒక వైబ్రెంట్ ఎకో సిస్టమ్ ఉంది అధ్యక్ష. ఇట్ ఈస్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. భారతదేశంలో ఏ రాష్ట్రం లేని విధంగా మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఒక అద్భుతమైన ఎకో సిస్టమ్ ఏర్పాటు చేశాం అధ్యక్ష. అధ్యక్ష ఇప్పుడు సాలాపూరే సత్వాది అడిగారు అధ్యక్ష. మేడం గారు దయచేసి వెళ్ళి హైదరాబాద్లో ఒకసారి చూడాలి అధ్యక్ష. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవ్రీవన్, మీరు వెళ్ళి దయచేసి చూడండి. దిస్ ఈజ్ నాట్ ర్యాండమ్ కంపెనీలు, ఇది ఏదో ర్యాండమ్ కంపెనీలు కాదు, క్రెడిబిలిటీ ఉన్న కంపెనీలు. కనీసం 5-6 రాష్ట్రాల్లో వాళ్ళు డెవలప్మెంట్ చేస్తున్న వారు. వాళ్ళకి ఏంటంటే అధ్యక్ష, వాళ్ళు బిల్డింగ్స్ వాళ్ళకి గ్రేడ్ ఏ ఆఫీస్ ఐటీ ఆఫీస్ స్పేస్ కట్టుకెళ్ళే వాళ్ళు కట్టుకెళ్తారు అధ్యక్ష. గ్రేడ్ ఏ ఐటీ ఆఫీస్ స్పేస్ కట్టుకెళ్తారు, దాంతో మొత్తం ఎకో సిస్టమ్ ఏర్పడుతుంది. వాళ్ళే మళ్ళీ తీసుకెళ్ళి జాయింట్ మార్కెటింగ్, జీసీసీ అందరికీ మేము మార్కెటింగ్ కలిసికట్టుగా చేయగలుగుతాం అధ్యక్ష. అంటే ఇప్పుడు జీసీసీస్ ఎందుకు వస్తాయి అధ్యక్ష? విశాఖపట్నం ఇంకా ఎక్కడుంది అధ్యక్ష? గ్రేడ్ ఏ ఐటీ ఆఫీస్ స్పేస్ లేదు అధ్యక్ష విశాఖపట్నంలో. అధ్యక్ష మేము ఫస్ట్ డావోస్ మీటింగ్లో నేను కాగ్నిసెంట్ చైర్మన్ కలిసిన రవి గారు నేను కలిసినప్పుడు ఐ కమిటెడ్, ఎస్ 99 పైసకి నేను భూమి ఇస్తాను, నేను కమిటెడ్. ఇట్ ఈస్ యాజ్ అ మినిస్టర్ దట్ వాజ్ మై టెక్నిక్ టు సెల్, నేను కమిటెడ్. దాని తర్వాత లాస్ట్ డావోస్లో ఫాలోఅప్ మీటింగ్ వెళ్ళినప్పుడు ఆయన అడిగారు, మా ఎంప్లాయీస్లో ఈ 4-5 రిజర్వేషన్స్ ఉంది, ట్రాన్స్పోర్టేషన్, మనకి రెంటల్ అకామిడేషన్, హోటల్, హాస్పిటల్స్, ఈ ఎకో సిస్టమ్ మీరు ఎట్లా బిల్డ్ చేస్తున్నారు? ఎందుకంటే మా ఎంప్లాయీస్కి ఈ పొటెన్షియల్ ఎంప్లాయీస్కి ఈ కన్స్ట్రెంట్స్ ఉన్నాయంటున్నారు, మీ ప్లాన్ ఏంటి? స్కూల్స్ ఏం చేయబోతున్నారు ఈ ఎకో సిస్టంలో, మీరు ఎట్లా బిల్డ్ చేయబోతున్నారు అని మాకు తిప్పి వాళ్ళు మమ్మల్ని అడిగారు అధ్యక్ష. అధ్యక్ష ఏదో ఒక ఐటీ కంపెనీని తీసుకొస్తాం కాదు అధ్యక్ష, మొత్తం ఎకో సిస్టమ్ క్రియేట్ చేస్తేనే ఇది సస్టైన్ అవుతుంది అధ్యక్ష. ఆ ఎకో సిస్టమ్ బిల్డింగ్లో ప్రాసెస్లో ఎస్ వీఆర్ బ్రింగింగ్ హాస్పిటల్స్, గ్రేడ్ ఏ ఐటీ స్పేస్ కట్టేవాళ్ళు. ఇప్పుడు కంపెనీస్ మేడం గారు చెప్పారు, ఓకే ఇది పేపర్ కంపెనీలా? దేర్ ఆల్ క్రెడిబుల్ లార్జ్ స్కేల్ ప్లేయర్స్ అధ్యక్ష. వాళ్ళ స్పేస్ దే ఆర్ అమంగ్ ద టాప్ 5. ఇంకా తీసుకురావాలి అధ్యక్ష. విశాఖపట్నంలో ఒక వైబ్రెంట్ ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాలంటే తప్పనిసరిగా ఇలాంటి కంపెనీస్ తీసుకురావాల్సిన అవసరం ఉంది, చాలా ఫోకస్డ్గా చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే 5 సంవత్సరాలు మనం ఇప్పటికీ చాలా నష్టపోయి ఉన్నాం. ఈ 18 నెలల్లో ఎవ్వరు ఊహించిన విధంగా ఇంత పెద్ద పెద్ద పరిశ్రమలు తీసుకొచ్చారు అధ్యక్ష. మీరు ఒకసారి చూడండి అధ్యక్ష, ఈ 5 కంపెనీల్లో మీరు చూస్తే అధ్యక్ష, ఈ 99 పైసలకి ఇచ్చిన దానికి సుమారుగా 65,000 మందికి ఒక ఐటీ రంగంలోనే మేము ఉద్యోగాలు కల్పించబోతున్నాం అధ్యక్ష. 65,000 మందికి అధ్యక్ష, 5 కంపెనీలు అధ్యక్ష, 5 కంపెనీస్. ఆ లక్ష్యం 5 లక్షల ఉద్యోగాలు, ఒక ఐటీ రంగంలో 5 లక్షల ఉద్యోగాలు ఒక విశాఖపట్నంలో కల్పించాలనేది, అది కూడా 2029 లోపల కల్పించే లక్ష్యంతో మేము అందరం పనిచేస్తున్నాం అధ్యక్ష. 18 నెలలైంది, 19 నెలలైంది ప్రభుత్వ అధికారంలోకి వచ్చి. మేము అధ్యక్ష ప్రశ్న అడిగారు, ప్రశ్న సమాధానం చెప్పాలి అధ్యక్ష. వినేదానికి సిద్ధంగా లేకపోతే నేను కూర్చుంటాను అధ్యక్ష. ప్రశ్న అడిగిన తర్వాత వాళ్ళకి నచ్చపోవచ్చు, అరే ఇన్ని ఉద్యోగాలు వస్తున్నాయి అనేది వాళ్ళకి నచ్చపోవచ్చు, ఇన్ని కంపెనీలు వస్తున్నాయని నచ్చపోవచ్చు. నన్ను ఏం చేయమంటారు అధ్యక్ష?
ఒక్కొక్క కంపెనీ మేము పట్టుకొస్తున్నాం, పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొస్తున్నాం. 25.3% భారతదేశంలో పెట్టుబడులు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంగా వస్తున్నాయి. ఇక్కడున్న సహచార మత్స్యులు మా బీసీ జనార్దన్ రెడ్డి గారు, టీజీ భరత్ గారు, దుర్గేష్ గారు, మేమందరం ఒక జీవోఎంలో ఉన్నాం. మేమందరం కలిసికట్టుగా చేస్తున్నాం కనుకనే ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి, పరిశ్రమలు వస్తున్నాయి. 20 లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తాం అధ్యక్ష. అధ్యక్ష, మా సభ్యులు స్ట్రైట్గా అడిగిన ప్రశ్న ఏంటంటే విశాఖ నగరంలో ఉన్న విలువైన భూముల్ని మీరు వచ్చి 99 పైసలు ఇస్తున్నారు. అది ఇచ్చిన దాంట్లో పారదర్శకత లోపిస్తుంది. మీరు వచ్చి వారితో ఏం సంప్రదింపు చేసుకుంటున్నారో ప్రపంచానికి తెలియాలి, కానీ మాకు తెలియదు, ప్రపంచానికి కూడా తెలియదు. మీరు లోపాకారిగా చేస్తున్నారు. ఆ నేపథ్యంలో అదే సంస్థలు మన పక్కనున్న రాష్ట్రంలో, అదే హైదరాబాద్లో కానీ బెంగళూరులో కానీ పారదర్శకతతో బిడ్డింగ్కి వెళ్ళి వాళ్ళు వచ్చి కోట్లాది రూపాయలతో కొంటున్నారు. ఇక్కడికి వచ్చినప్పుడు వచ్చి ఊరికి 99 పైసలుగా మీకు ఇస్తామని చెప్తున్నారు అనేది మా ప్రశ్న అధ్యక్ష. దాని తర్వాత భావం అధ్యక్ష. దానికి వచ్చి వారు వచ్చి ఎకో సిస్టమ్ గురించి చెప్తున్నారు అధ్యక్ష. వైజాగ్లోను ఐటీ పార్క్ ఎకో సిస్టాన్ని 2004లోనే మేము ప్రారంభించాం అధ్యక్ష. ఆ రోజున నేను మినిస్టర్ని. ఐటీ పార్క్ ని ఐటీని మీరు స్థాపించారు. బీజేపీ అధ్యక్ష. మీరు కాదు మీ నాన్నగారు అని చెప్తారు, మీ తండ్రి గారు అని చెప్తారు. 2014, 2019 ఏం చేయాలో చెప్పండి. ఏదైతే 2019లో అధ్యక్ష 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కూర్చోండి. 2019లో ఏదైతే మీరు ఎకో సిస్టమ్ గురించి ఈ డేటా సెంటర్ మారుతారో 2019లో జగన్మోహన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అదాని డేటా సెంటర్ వచ్చి ఎవరైతే అమలు చేశారు అదాని చెప్పారు కదా. ఇది తెలియదు అధ్యక్ష. అయినప్పటికీ కూడా వాటి గురించి సంప్రదింపు చేయడానికి, డిస్కస్ చేయడానికి దీని మీద సపరేట్ డిబేట్ తెచ్చుకుంటా బిజినెస్ సెక్టర్. కానీ ఈరోజు ఈ ప్రశ్నకి ఈ ప్రభుత్వం లోపాకారిగా మీకున్న లావాదేవీలతో మీ స్వార్థ ప్రయోజనాల కోసం అధ్యక్ష చెప్తాను అధ్యక్ష. వైజాగ్లో గీతం భూములు అధ్యక్ష, వాళ్ళ కుటుంబానికి వచ్చి 5,000 కోట్ల భూముల్ని ఏ రకంగా అపరంగా కట్టబెడతారు అధ్యక్ష? ఎంతమందికి ఉద్యోగం ఇస్తారు గీతం? 5,000 కోట్ల భూముల్ని కట్టబెడతారు అధ్యక్ష. అధ్యక్ష ఇది అధ్యక్ష, ఇది సమాధానం అధ్యక్ష. కాబట్టి ఈ ప్రభుత్వం చేస్తున్న ఈ బోధోపిడికి ఈ లాలూచికి నిరసనగా ఈ దందానికి నిరసనగా మీరు చేస్తున్న వ్యతిరేకమే విధానం నిరసనగా ఈ ప్రశ్న నుంచి మేము వాకౌట్ చేస్తాం అధ్యక్ష. కూడా చేస్తాం అధ్యక్ష. మంత్రి గారు అధ్యక్ష ప్లీజ్ శ్రీకాంత్ కూర్చోండి. శ్రీకాంత్ కూర్చోండి అధ్యక్ష. అమ్మా కూర్చోమ్మా అధ్యక్ష. నేను ఇప్పుడు 5 కంపెనీలకి మేము ఒక్క నిమిషం 5 కంపెనీలకి మేము భూములు కేటాయిస్తాం జరిగింది 99 పైసల్లో. దాంట్లో TCS, కాగ్నిసెంట్, ANSR, రహేజా కార్ప్, అదేవిధంగా మదర్సన్ ఇంటర్నేషనల్కి మేము భూములు కేటాయించాం అధ్యక్ష. ఇప్పుడు ఉర్సా అన్నారు, ఛాలెంజ్ చేశాను, మాట్లాడలేకపోయారు. ఇంకొకరికి ఎవరికో ఇచ్చామన్నారు, అసలు కేటాయింపే జరగలేదు, వాకౌట్ చేస్తారు. ఏంటి అధ్యక్ష ఇది? వాస్తవ సత్య దూరం మాటలు మాడితే ఇట్లనే ఉంటుంది అధ్యక్ష. ఎందుకు ఇలాంటి కంపెనీస్ మేము ల్యాండ్ ఇస్తామంటే అధ్యక్ష, ఒక్క ఐటీ ఉద్యోగం వల్ల సుమారుగా 5 నుంచి 6 ఇండైరెక్ట్ జాబ్స్ కూడా క్రియేట్ అవుతాయి అధ్యక్ష. అంటే ఒక 65,000 మందికి మనం సుమారుగా 65 నుంచి 70,000 మందికి మనం ఐటీ ఉద్యోగాలు కల్పిస్తే 3.5 లక్షల నుంచి 4 లక్షల మందికి ఇండైరెక్ట్ జాబ్స్ అనేది వస్తుంది అధ్యక్ష. అంటే
ఈ సెకండరీ ఇండస్ట్రీస్ కూడా హెల్త్ కేర్ కానివ్వండి, ఎడ్యుకేషన్ కానివ్వండి, ఈ రీటైల్ కానివ్వండి, రెస్టారెంట్స్ కానీ, ఎంటర్టైన్మెంట్ కానివ్వండి, ఇది మొత్తం ఎకో సిస్టమ్ మొత్తం కిక్ స్టార్ట్ అనేది అవుతుంది అధ్యక్ష. అధ్యక్ష, మా అంచనా ప్రకారం అధ్యక్ష, ఈ ఒక 50,000 ఐటీ ఉద్యోగస్తులు ఒక సిటీలో ఉద్యోగాలు వస్తాయి అధ్యక్ష. డైరెక్ట్గా సుమారుగా $1 billion ఆ ఎకానమీకి ప్రతి ఇయర్ వస్తుంది అధ్యక్ష. 1 బిలియన్. మా లక్ష్యం ఏంటంటే 5 లక్షలు అధ్యక్ష. సో $10 బిలియన్ ఒక విశాఖపట్నం ఎకో సిస్టానికి ప్రతి సంవత్సరం ఎకనామిక్ యాక్టివిటీ చేయాలనే లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం అధ్యక్ష. సో ఇది ఒక సిస్టమేటిక్గా చేస్తున్నాం అధ్యక్ష. ఎందుకు వాకౌట్ చేశారో ఇంకా నాకు అర్థం లేదు. ఎందుకంటే బొత్స గారికి అదొక ఫ్యాషన్, ఇట్లా వస్తారు అట్లా వెళ్తారు అధ్యక్ష. ఈ తలుపు నుంచి వెళ్తారు, ఆ తలుపు నుంచి వెళ్తారు, మళ్ళీ ఈ తలుపు నుంచి వస్తారు. అదొక ఫ్యాషన్ కింద మారింది అధ్యక్ష. మేము చాలా ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా మేము ఇచ్చాం, కేటాయింపులన్నీ ఇచ్చాం. ఆయన ఒక ప్రశ్న అడిగారు, వాళ్ళ దగ్గర నుంచి మీరు ఏం తీసుకున్నారు అధ్యక్ష? టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అధ్యక్ష, టీసీఎస్, దర్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఐటీ ప్లేయర్స్. ఎస్, నన్ను క్రిటిసైజ్ చేయాలంటే ఒక విషయంలో క్రిటిసైజ్ చేయొచ్చు అధ్యక్ష. నేను బాంబే హౌస్కి వెళ్ళాను, టాటా సన్స్ చైర్మన్ చంద్ర గారు ఒకసారి రా, ఐ వాంట్ టు డిస్కస్ విత్ యూ అంటే నేను ఆయన బాంబే హౌస్కి వెళ్ళాను. ఆ బాంబే హౌస్లో ఒక కప్ టీ ఇచ్చారు అధ్యక్ష. నేను క్రిటిసైజ్ చేయండి, టీ గురించి క్రిటిసైజ్ చేయండి, నో ప్రాబ్లం, దట్స్ ఇట్. సెకండ్, వాళ్ళు ఏమడిగారు, కాగ్నిసెంట్ క్రిటిసైజ్ చేయొచ్చు అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళకు నాకు ఒక కప్ కేక్ ఇచ్చారు అధ్యక్ష. నేను వాళ్ళ ఆఫీస్కి వెళ్ళినప్పుడు, డావోస్లో వాళ్ళ షాలేకి వెళ్ళినప్పుడు, ఆ రోజు నా పుట్టినరోజు అధ్యక్ష, ఒక కట్టెసీగా కప్ కేక్లో క్యాండిల్ పెట్టి నా చేత బ్లో చేయించారు అధ్యక్ష. సింపుల్. నేను ఏపీ శాసనమండలిలో నారా లోకేష్ మాట్లాడడం చూసాం. ఇప్పుడు హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. భూముల కేటాయింపుపై మండలిలో వాడివేడి చర్చ. కంపెనీలకు ఇవ్వొద్దంటే ఎలా అని ప్రశ్నించిన లోకేష్.